గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఆయుధాలను త్యజించేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య 20 అంశాల ఆధారంగా ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు చేశారు. ఈ ఒప్పందాన్ని దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. హమాస్ నిరాధుయీకరణ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెనక్కి వస్తాయని వివరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ బలగాలు పాలస్తీనా పోలీసు బలగాలతో కలిసి గాజా భద్రతను చేపడతామని అన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల కాల్పుల విరమణ ప్రణాళిక ప్రకారం హమాస్ తన ఆయుధాలను త్యజించి భూగర్భ సొరంగాల నెట్వర్క్ను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజా పోలీసులు రాబోయే 2 వారాల్లో బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతున్న పాలనా యంత్రాంగానికి తమ ఆయుధాలను అప్పగిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్లు అధికారిక ప్రకటన చేయలేదు.